ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామం మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, శుభోదయం. మన దేవుడు సజీవుడు, వాక్యమైన దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడు. నేను సర్వశక్తి గల దేవుడనన్నాడు. సర్వశక్తి గల దేవుడు ఆయన సృష్టికర్త. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవులారా, బాగున్నారండి? మా కొరకు మానక ప్రార్థన చేస్తున్నారండి, యేసయ్య కృపాపరిచర్ల కొరకు. అలాగే మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు ప్రార్థన మానకండి, ప్రార్థన చేసుకోండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నిష్ఠురాలున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎన్ని నిందలున్నా ప్రార్థనలు మాత్రం మానకండి. ప్రార్థన చేసుకోవడాలు అలా ప్రార్థనలే మీ చుట్టూరా దేవుని కృపగా అది మారి, ఆ ప్రార్థన మారి అలా కంచెగా ఉంటుంది. కాపుదల ప్రార్థన మీ కుటుంబాలకి. దేవునికి స్తోత్రములు. సరే అండి, మరి ఈ పూటకి దేవుని వాక్యం మనం చదువుకుందాం రండి. ఈరోజు ప్రత్యేకమైన సందేశం మనం విందాము. యిర్మీయా గ్రంథము 26 అండి. యిర్మీయా ప్రవక్త యిర్మీయా గ్రంథము 26:5 చదువుతానండి, శ్రద్ధగా ఆలకించండి. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడనియో, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియో నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా. తర్వాతది వద్దండి, తర్వాత చూద్దాం. చూడండి, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నాడనియో, నేను పెందలకడే లేచి. ఇది ప్రాముఖ్యం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ప్రవక్తల యొక్క ఆ మాటకు లోబడుట, ప్రవక్తలకు లోబడుట. ఇక్కడ నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియో నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా. ప్రియమైన వారులారా, ఇక్కడ చూడండి, ఆజ్ఞ ఇచ్చాడంట. ఇశ్రాయేలుకు ఆజ్ఞ ఇచ్చాడు, మనకు కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నేను పెందలకడ లేచి నేను పంపుచున్న నా సేవకులు నా ప్రవక్తల యొక్క మాటలను అంగీకరించడం ఏమనుందండి ఇక్కడ? అంగీకరించుడనియో అనుంది కదా. అంగీకరించాలని దేవుడు స్వయం ప్రభువే అంటున్న మాటలు. మరి బైబిల్లో ఒక తల్లి కుటుంబాన్ని మనం చూద్దాం. 2 రాజులు అండి. 2 రాజులు 8. 2 రాజులు 8. 2 రాజులు చూపిస్తా. 2 రాజులు 8 మొదటి నుండి నేను చదువుతాను. చూడండి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోతున్నాడు, 7 సంవత్సరములు దేశములు క్షామం కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా. చూడండి, ఒకరోజు ఏమైందండి? ఎలీషా ఎవరు? ప్రవక్త. ఇశ్రాయేలు ఒక ప్రవక్త, గొప్ప ప్రవక్త. అది ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ బిడ్డను బ్రతికించాడు. చనిపోయిన ఆ స్త్రీ బిడ్డను బ్రతికించాడు. సునేమిరా యొక్క ఆ బిడ్డను, ఆ స్త్రీ సునేమిరాలు, ఆ స్త్రీని పిలిపించి ఏమంటున్నాడంటే, అమ్మా 7 సంవత్సరాలు ఈ దేశంకు కరువు రాబోతుంది, ఇశ్రాయేల్ దేశం, ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి నీవు నీ కుటుంబము నీ బిడ్డను మీరు అనుకూలమైన ప్రాంతానికి తీసుకెళ్ళిపో. నీకు ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపో అంటే, వాళ్ళు ఏం చేశారంటే ఫిలిస్తీన్ల వేషానికి వెళ్ళారు. అక్కడ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి, ఏంటండి? దైవజనుని మాట చొప్పున నేను పెందలకడే లేచి నేను పంపుచున్న సేవకుల మాటలను అంగీకరించుడనియో కదే విధంగా ఆజ్ఞించాను అంటాడు దేవుడు. యిర్మీయా గ్రంథం 26:5 కదండి. అంటే ఎలీషా నియమించింది ఎవరు? దేవుడే. ఎలీషా ప్రవక్తలను ఇశ్రాయేల్ ప్రజల కూడా నియమించింది ఎవరు? దేవుడే. ఆయన మాట వినండి అని దేవుడు పంపించాడు. ఈ స్త్రీ ఆయన మాట విన్నాడు. ప్రవక్త మాట విని ఇంటిల్లిపాది ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తే అక్కడ ఏంటంటే అక్కడ ఆవిడ బ్రతికింది. 7 సంవత్సరాలు అక్కడ ఉంది. మరి ప్రాంతం అంతా కరువు. అక్కడ బ్రతికింది. అక్కడ తిండి గింజలు దొరికే ఆహారం దొరికింది. 7 సంవత్సరాలు బ్రతికింది. తర్వాత 7 సంవత్సరాల తర్వాత అక్కడ రాయబడి ఉంది 6 వచనాల వరకు మీరు చూడండి, చదవండి.
ఆవిడ మరలా తిరిగి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా మరి అక్కడే ఎవరున్నా గేహాజు ఉన్నాడు, పరిచారకుడు ఉన్నాడు అక్కడ కదండి, ప్రవక్తలు పరిచయం చేసే గేహాజు కూడా అక్కడే ఉన్నాడు. అయితే రాజు దగ్గరికి ఆ స్త్రీ ఆ కుటుంబం వచ్చి, అయ్యా మా ఆస్తి మా ఇల్లు మాకు ఇచ్చేసేయండి అయ్యా, మేము 7 సంవత్సరాలు ఈ కరువులో మరి మేము ఉండలేక అక్కడ వెళ్ళిపోయాం కాబట్టి అని అంటే, అక్కడ ఉన్న గేహాజీ ఈవిడ గురించి అక్కడ చూడండి, రాజు దైవజనుని పనివాడగు అంటే ప్రవక్త ఎలీషా, ప్రవక్త అయిన ఆ పనివాడు గేహాజీతో మాట్లాడి ఎలీషా చేస్తున్న గొప్ప కార్యాలన్నింటినీ నాకు తెలియజేయమని ఆజ్ఞ ఇచ్చిండెను. అతడు ఒక మృతుని ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజేయుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును. చూడండి, అక్కడే ఉన్నాడు. మరి ఎలీషా గురించి చెప్పారంటే, అమ్మా అయ్యా సునేమిరాలకు ఒక స్త్రీ ఉంది, ఆవిడ బిడ్డను బ్రతికించాడు ఎలీషా అంటే, ఆ స్త్రీ అక్కడే ఉంది, కొడుకు అక్కడే ఉన్నారు, ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు. అవునా అని ఏం చేశాడంటే, వెంటనే ఒక అధిపతిని నియమించి ఆవిడ ఇంటిని, ఆవిడ భూమిని, స్థలాలను, జాగా అన్నిటిని కూడా తిరిగి ఇచ్చేశారు. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ప్రియమటి వాళ్ళ, దైవ సేవకుడు ప్రవక్త మాట వినడం వలన ఏంటండి, ప్రవక్త మాట వినడం వలన, మరి ప్రవక్త ఎవరండి? ఆయన దైవజనుడు. ప్రవక్త ఎవరు? దేవుని చేత పంపించబడిన దైవ సేవకుడు. దేవుని చేత ఏంటంటే, దేవుని చేత పంపబడిన అతని మాట విని 7 సంవత్సరాలు శుభ్రంగా హాయి కమ్మగా అక్కడ ఉండిపోయేది, మరలా పోగొట్టుకునేది, మరలా ఆవిడికి దొరికింది. అంటే దేవుని సేవకుని ప్రవక్తల మాటలు వింటే వెలుగులో ఉన్నట్టు ఆశీర్వాదాలు, దీవెనలు, సేవకుల మాటలు వింటే దీవెనలు. కాబట్టి ఇక్కడ చూడండి ఇంకో మాట, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము చదివి 7వ వచనం అండి, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఏమీ చేయకుండా, సేవకులకు తెలియజేయకుండా, చెప్పకుండా ప్రభువే ఏం చేయడంటండి. కాబట్టి సేవకులను పంపించింది దేవుడే, ప్రవక్తను పంపించింది దేవుడే. ఉదయకాల సమయంలో సేవకుల మాట, ప్రవక్తల మాట వింటే మనము వెలుగులో ఉన్నట్టు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పోయినవి, చేజారిపోయినాయి, మరలా సేవకుల మాట వినడం వలన దేవుడు మరల మనకు ఇవ్వగలడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని దైవ సేవకుల మాటలను, దైవ సేవకులకు, ప్రవక్తలకు మనము లోబడితే కలిగే ఆశీర్వాదాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి దైవ సేవకులు కూడా మనము లోబడదాం. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. మహాగణుడా, పరిశుద్ధుడగు తండ్రి, నీకు స్తోత్రము. ఎలీషా మాట విని ప్రభా కరువు వస్తుంది, వెళ్ళిపోయి 7 సంవత్సరాలు అంటే వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చింది. ఆవిడ ప్రాణాల కుటుంబం బ్రతికింది, అలాగే పోగొట్టుకునే కూడా ఆవిడ మరలా ఎదుగో ఈ సేవకుని సాక్ష్యాన్ని బట్టి, మాటలను బట్టి ప్రభా ఎదుగో తండ్రి ఆవిడ పొందుకుంది, మరలా తిరిగి పొందుకుంది. అయ్యా నీకు స్తోత్రం కలనగాక. ఈ మాటలు వింటున్నట్టు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని సేవకుల మాట వినడం వల్ల కలిగే లాభాలు ఏంటో, దీవెనలు ఏంటో ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు తెలియజేసిన వందనాలు తెలియజేస్తూ సేవకులకు కూడా మేము లోబడినట్లు మాకు మంచి మనసును దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.